నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఆధ్యాత్మిక వెల్లివిరిసింది. జై జగన్నాథ్, జై 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 జగన్నాథ్ నామస్మరణతో పురవీధులు మారుమోగాయి. ఇస్కాన్ ఎదలాపురం శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ జగన్నాథుని రథోత్సవం భక్తులకు కనువిందు చేస్తుంది. వేలాది మంది భక్తులు పోటెత్తిన ఈ కన్నుల పండువైన వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వామివారి రథాన్ని స్వయంగా లాగిన ఆయన భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఆ ఉత్సాహం, ఆ భక్తి, ఆ కోలాహలం పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం అశేష జనవాహినితో కిక్కిరిసింది. ఇస్కాన్ ప్రభుజీ ప్రాణవానంద గురువు దివ్య మంత్రోచ్చరణలు, ప్రత్యేక పూజల మధ్య శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆదిలాబాద్ లో ప్రభంజనంలా సాగింది. సినిమా రోడ్లోని మధుర జిన్నింగ్ వద్ద మొదలైన ఈ చారిత్రక రథయాత్ర అశేష భక్తజన సందోహం మధ్య అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా నేతాజీ చౌక్ వరకు కన్నుల పండగగా కొనసాగింది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో రాజకీయాలకు అతీతంగా నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్లతో కలిసి ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఈ రథయాత్రలో ఉత్సాహంగా అడుగులు వేశారు. ముఖ్యంగా సాక్షాత్తు ఆ జగన్నాథుని రథాన్ని లాగడం ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డిలో తీవ్ర భావోద్వేగాన్ని నింపింది. ఈ అపురూప ఘట్టంపై ఆయన స్పందిస్తూ, స్వామివారి రథాన్ని లాగే అదృష్టం దక్కడం నా పూర్వజన్మ సుకృతం అంటూ చేసిన వ్యాఖ్యలు భక్తుల హృదయాలను తాకాయి. ఆదిలాబాద్ ప్రజలందరిపై ఆ జగన్నాథుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో మన రైతన్నలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు శ్రీకాంత్ రెడ్డి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలంతా సమిష్టిగా పాల్గొనడమే మన ఐక్యతకు సజీవ నిదర్శనం అంటూ ఆయన ఇచ్చిన సందేశం ఈ వేడుకలో హైలైట్ గా నిలిచింది. ఏదేమైనా ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంతో జరిపిన ఈ జగన్నాథుని రథయాత్ర ఆదిలాబాద్ చరిత్రలో ఒక మధుర ఘట్టంగా, అద్భుతమైన ఆధ్యాత్మిక కలయికగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.